శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు పరిశీలిద్దాం. తులారాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలో ఒక 4 గ్రహాలు 6వ స్థానంలో ఉండగా ప్రారంభం అవడం జరిగింది. అంటే ఎప్పుడన్నా ఒక నెలలో మనకి ఆ నెలంతా కూడా చాలా హ్యాపీగా ఇబ్బందులు, వేధింపులు, కష్టాలు, రోగాలు లేకుండా జరగాలంటే 6, 8, 12 భావాల్లో గ్రహాలు లేకుండా ఉండాలి. చిన్న ఉదాహరణ ఏంటంటే, మీకు ఏదైనా ఒక వివాహ జీవితం అంటే మీ యొక్క జాతకంలో వివాహ జీవితం బాగుండాలంటే 7వ భావం ఖాళీగా ఉండాలి. అప్పుడే మీ వివాహ జీవితం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఏ గ్రహం ఉన్నా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం 7వ స్థానంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వివాహం మీద ఎక్కువగా. అందుకే 7వాన్ని మారక స్థానం అన్నారన్నమాట. సో ఈ విధంగా 7వంలో గ్రహాలు లేకుండా ఉంటే వివాహ జీవితం బాగుంటుంది. 6, 8, 12లో గ్రహాలు లేకుండా ఉంటే వాడి జీవితం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట, ఎటువంటి కష్టాలు లేకుండా. ఇప్పుడు మనకి 6వ స్థానంలో 4 గ్రహాలు రావడం జరిగింది. ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి వాడు శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఆటోమేటిక్గా వృత్తిలో చాలా వరకు మీ యొక్క హోదా పెరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యంలో చాలా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ శుక్రుడు వక్ర గమనంలోకి రావడం జరిగింది. వక్ర గమనంలోకి రావడం అంటే గత జన్మలో ఏదైనా మీకు శుభ ఫలితాలు కానీ పాప ఫలితాలు కానీ చేసి ఉంటే అవి ఈ జన్మలో అనుభవించే విధంగా అప్పుడప్పుడు ఈ గ్రహాలు వక్రించి మనం చేసినటువంటి తప్పుల్ని, పొరపాట్లని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి శుక్రుడు రాస్యాధిపతిగా ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీరు ఏదైనా శుక్రుడికి సంబంధించినటువంటి పొరపాట్లు చేసి ఉంటే, అంటే వివాహ విషయంలో ఏవైనా మీరు ఆ వివాహ బంధాన్ని సరిగ్గా పాటించకపోయినా, అలాగే స్త్రీలు ఈ రాశిలో జన్మించి ఉంటే వాళ్ళు సరైనటువంటి మార్గంలో వారి యొక్క నడవడిక అంటే మన సాంప్రదాయబద్ధంగా నడవడిక లేకపోయినా, అలాగే మీ యొక్క వృత్తిలో ఏమైనా పొరపాట్లు చేస్తున్నా, అలాగే వివాహ బంధంలో భార్య భర్తని సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోకుండా ఉన్న ఈ శుక్రుడు తన ఫలితాన్ని ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది. అంటే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణాలు కాబట్టి మరి శుక్రుడు భార్యకారకుడు, అలాగే తల్లి కారకుడు అవుతుంటాడు, అలాగే కుమార్తెకి కారణం అవుతుంటాడు, అలాగే కోడలికి కూడా కారణం అవుతుంటాడు. వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి శుక్రుడు ఉచ్చలో ఉండడం వలన బాగా అధికార హోదా కలిగినట్టు ఉండి బాగా ధనం కలిగినటువంటి ఐశ్వర్యవంతులైనటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అంటే బయట వారితో మనకి ఎందుకు విరోధం వస్తుంది? కేవలం భార్యతో అన్నా వస్తుంది, లేదంటే అత్తవారితో అన్నా వస్తుంది. ఆ విరోధం రావడం జరుగుతుంది. మరి ఈ విరోధంలో మరి సహజంగా పాపగ్రహాలు 6లో ఉంటే విజయం మనకు వస్తుంది, శుభగ్రహాలు 6లో ఉంటే విజయం వారి వైపు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు స్త్రీలతో విరోధం తెచ్చుకోకుండా వాళ్ళతో కాంప్రమైజ్గా ఉంటూ వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా ఉంటే అవి చక్కగా మీరు అంగీకరిస్తే అది మీకు అదృష్టంగా మారి మరి నెగిటివ్ పాజిటివ్గా మారి మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి, వాళ్ళతో విరోధం అన్నది పెట్టుకోవద్దు, కాంప్రమైజింగ్గా వెళ్ళండి. దానివల్ల మనకు పెద్దగా వచ్చే నష్టం కూడా లేదు. పైపెచ్చు స్త్రీల యొక్క అభిమానం, అనురాగం పొందితే ఆటోమేటిక్గా ధనం ఆకర్షణ మీ వైపు రావడం జరుగుతుంది. మీ వైపు ఒక స్త్రీ ఉందనుకోండి, అది మీ భార్య అనుకుందాం, ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే ఒక స్త్రీ మీ వైపు శత్రువుగా ఉందనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా
ఫెయిల్యూర్ రావడం జరుగుతుంది. ఈ చిన్న టెక్నిక్ మీరు పాటించగలిగితే జీవితంలో గొప్ప సక్సెస్ని మీరు పొందగలుగుతుంటారు. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారంతా భార్య ద్వారా అదృష్టాన్ని పొందిన వారే ప్రస్తుతం ఉన్నటువంటి సినిమా రంగంలో ఈ అగ్ర కుటుంబానికి చెందినటువంటి మన హీరోలంతా కూడా భార్య ద్వారా అదృష్టాన్ని వచ్చిన వారే. మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం కానీ మీకు వాస్తవంగా తెలిసే ఉంటుంది. కేవలం వారికి వివాహం ద్వారానే సక్సెస్ రావడం జరిగింది. ఇక మిగతా విషయానికి వస్తే 5వ స్థానంలో రవి శనుల కలయిక. ఇది కంపల్సరిగా మీ యొక్క వృత్తిలో మీ యొక్క జీవితంలో ఈ ఉద్యోగపరమైన మార్పు కంపల్సరిగా రావడం జరుగుతుంది. ఇదే సమయంలో వారసత్వంగా మీరు పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాల్లోకి, అది రాజకీయ రంగమా, సినిమా రంగమా, వైద్యమా, వ్యాపారమా, ఇండస్ట్రీయా, అంటే వారసత్వంగా మీ పెద్దవారి యొక్క వృత్తిలోకి మీరు ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది. అంటే మీ పెద్దవారితో ఉన్నటువంటి ఆస్తి హోదా మీకు రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ సమయంలో అటు రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, లేదంటే ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చక్కగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురువు కూడా జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పు ఈ సమయంలో రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అష్టమ షష్టాధిపతుల శుక్ర గురువుల మధ్య పరివర్తన ఒక విపరీత రాజయోగంగా మారి అనూహ్యంగా మీ జీవితంలో గొప్ప మార్పు ఈ సమయంలో రావడం జరుగుతుంది. కేవలం మీ యొక్క ప్రయత్నంతో గొప్ప సక్సెస్ని ఈ సమయంలో సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో, అంటే ఈ ప్రపంచంలో, లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల, అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం, అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి, తేనె కానీ వేసి, లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా, అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవ్వలు, అంటే సముద్రంలో ఉండే గవ్వలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు
మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, ఏదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాల పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడడం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ, ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.